నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీపీ తిలక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందలపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యారావుపేట జిల్లాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇతని గతంలో పలు కేసులో ముద్దాయిగా ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని పట్టుకున్నామని తెలియజేశారు. సూర్యారావుపేట వంకోతు నాగరాజు అనే అతను కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అంటే అతను అఫెండర్ అయిన తెలంగాణ ఏరియాలో 4-5 జిల్లాల్లో చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు, పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాబు సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 14న ప్రారంభమైన ఈ మహోత్సవంలో భాగంగా సోమవారం అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు కుంకుమ బండ్లు రావడంతో భక్తుల రద్దీ మరీ ఎక్కువైంది. వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పంచాయతీ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సామాన్యులకు ప్రేమతో వైద్యం అందించే విధంగా విజయవాడ పైపుల్ రోడ్డు, రవీంద్ర సినిమాస్ ఎదురుగా శాంతినగర్, పాయకాపురంలో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ప్రారంభించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అబ్రాడ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, అపోలో హాస్పిటల్లో ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఒక వారం రోజులు ఉచితంగా ఓపీ, రక్త పరీక్షలు, మెడిసిన్ పై 50% తగ్గింపు ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఇతర వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కట్టుకున్నాడు, ఇల్లునాడు, హాస్పిటల్గా తయారు చేసుకున్నాడు. కూడా ఫ్రీ 1 వీక్ వరకు ఫ్రీ ఓపీ 50% డిస్కౌంట్. 1 వీక్ వరకు దించారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను ఎంబీబీఎస్ ఏమో అబ్రాడ్ లో చేశాను. ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ మనం అపోలో హాస్పిటల్లో చేయబడింది అనమాట. తర్వాత నేను ఒక 1 ఇయర్ జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో పనిచేశాను. మన అటువైపు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మనం సొంతంగా చూడగలనుకున్న తర్వాత నా సొంత ప్రాంతమైన విజయవాడలో నా సొంత ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఉన్నతమైన వైద్యము, నాణ్యతమైన మందులు ఇవన్నీ అందించాలన్న ఒక
కోరికతో ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల వాళ్ళకి, నున్న పరిసర ప్రాంతాల వాళ్ళకి కూడా అధునాతన మెడికల్ ఎక్విప్మెంట్స్ తో మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగిందండి. ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ ఆఫర్ ఏమనగా అంటే ఒక వారం రోజులు మనము ఇక్కడ ఉచితంగా కూడా ఓపీ అనేది చూడబడుతుంది. ఇక్కడ మనకు 5 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారండి ఎల్లప్పుడూ కూడా. మనకు గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళకి ఎలాంటి సంబంధం ఉన్నా కానీ, ఎలాంటి గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు పుట్టగలేకపోవడం కానీ, ఇలాగేమన్నా ఆడవాళ్ళకి సంబంధించిన నిపుణులు అనేవాళ్ళు మన దగ్గర 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్ అనేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో, పెద్ద హాస్పిటల్స్ లో ఉంటారు. వాళ్ళందరికీ ఓపీ ఫీజు అనేది 500-1000 రూపాయలు దాకా ఉంటది. మనం వాళ్ళని ఇక్కడ 200 రూపాయలకు మాత్రం అందుబాటులో ఉంచుతున్నాము. ఇంకొకటి చిన్నపిల్లల డాక్టర్లు కూడా ఉన్నారండి మన దగ్గర. ఈ చిన్నపిల్లల డాక్టర్లు కూడా మనకు ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి వస్తారు. సో మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకు అందుబాటులోనే పక్కనే వెంటనే ఎనీ టైం వచ్చి ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా చిన్నపిల్లలకు మన దగ్గర చూడబడుతుంది. ఆపరేషన్లు అండి మన దగ్గర జనరల్ సర్జన్ గానీ, హెర్నియా. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరై మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు చందు, 26 జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ నాయకత్వం, జై విశ్వకర్మ. బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ ఆశేషాచారి గారు 2021లో ఆగస్టు నుంచి అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక 500 మంది సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సమస్యను తీర్చడం కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘంగా మార్చుకున్న విషయంలో హైకోర్టులో పోరాడి ఆ విషయంలో మన రాష్ట్ర సంఘాన్ని మనకు తెచ్చుకునేటటువంటి పరిస్థితిని మేము తీసుకుని వచ్చి ఈ రోజున రాష్ట్ర సంఘాన్ని మాది అని చెప్పేసేసి వేరే వర్గం వారు తీసుకున్నటువంటి సందర్భంలో వారిపైన కూడా కోర్టులో కేసులు వేసి వారి నుంచి కూడా మా రాష్ట్ర సంఘాన్ని మేము తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా కృషి చేస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా రాష్ట్ర కమిటీ సంబంధించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా పాటుపడితే పూర్తిగా రాష్ట్ర అధ్యక్షులుగా నాకు బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్రానికి ఎవరైతే పని చేయటం లేదు అనే వాళ్ళని తీసేసి పనిచేసే వాళ్ళని కమిటీగా వేసుకుని పనిచేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి బంగారు వెంకటేశ్వర్లు అన్నగారు కానీ, ఆశేషాచారి గారు కానీ ఈ రోజున వీరిలో నుంచి ఆశేషాచారి గారు వెళ్ళి ఆయన ఒక అధ్యక్షుడు అవ్వాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక సంఘ ఉద్యోగ శక్తులతో కలిసి కార్యక్రమం నిర్వహించడానికి ఒక మాజీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఏ విధమైనటువంటి అధికారాలు లేకపోయినప్పటికీ కూడా 9వ తేదీ జరిగినటువంటి సమావేశంలో తీర్మానాలు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది ఆయన చాలా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే సంఘంలో ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి అటువంటి వ్యక్తి జాతిని ఈ విధంగా విజయవాడ సామ్రంగ్ చౌక్ సెంటర్ లో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించడంలో కీలక భాగస్వామి అయిన పొట్టి శ్రీరాములు గారు మన శిక్షణ పరిస్థితుకుంటా మన బిడ్డల భవిష్యత్తుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాల్లో 26 మండలాల్లో 26 మంది ఎమ్మెల్యేలు 26 మంది మంత్రులు 26 మంది ఎమ్మెల్యేలు 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 26 మంది ఎ
లో ప్రతి ఒక్కరూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 125వ పుట్టినరోజు సందర్భంగా అందరం ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆర్య వైద్య చైర్మన్ ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయన అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీరాములు గారి నిర్వహణాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళు నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టడం, దాంట్లో ముఖ్యంగా శ్రీరాములు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించిన వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. అందరికీ గంపలగూడ మండలం తునికిపాడు గ్రామంలో 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకి దాత కొమ్మినేని నరేష్ ప్యాడ్లు పెన్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి వడ్డబోయిన వెంకటేశ్వర్లు, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటక రమేష్ బాబు, మండల ఐటీడీపీ అధ్యక్షులు మల్లవరపు చైతన్య తదితరులు చేసే పనులు కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కానీ విద్యార్థులు కానీ డ్రెస్సుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ ఎక్కడా కూడా కొరత లేకుండా ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి. కార్పొరేట్ స్థాయిలో కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. ప్రతి పేదవాడు కూడా విద్యాపరంగా ఎదగాలని మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అలాగే మనకు అంబేద్కరుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మన తిరువూరు నియోజకవర్గానికి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అంబేద్కర్ని మన శ్రీనివాసరావు గారిలో చూసుకున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రతి పేద విద్యార్థికి ప్రతి ఒక్కటి కూడా ఆర్థికంగా మరి 16 మందికి 14 మంది పేసారంటే గౌరవంగా ఉంది. మాకు తునికిపాడు అంటేనే గౌరవంగా ఉంది. మరి ఎక్కడో చదివిస్తున్నారు లక్షలు పెట్టి 10వ తరగతి తప్పుతున్నారు. మరి గంపలగూడ మండలంలో తెలంగాణ బోర్డర్లో ఉన్న తునికిపాడులో మరి 14 మంది పేసారంటే తునికిపాడికే ఆ పిల్లలకి గౌరవమే. తునికిపాడు అంటే గౌరవంగా వాళ్ళు 14 మంది పాస్ అయ్యారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చే సంవత్సరం ఈ 31 మందిలో ఇప్పుడు కూడా 31 మంది పాస్ అయితే 10th క్లాస్కి ఎగ్జామ్కి రాయడానికి సిద్ధంగా ఉన్న మా విద్యార్థులు 31 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ రోజున గ్రామ తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు మన వడ్డుబోయిన వెంకటేశ్వర్ల గారు, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు కర్ణాటి రమేష్ గారు కానీ, అదే కనుక మన యువ నాయకులు మరీది నాగేశ్వరరావు, ఇటికల అర్జునరావు గారు, చైర్మన్ హై స్కూలు మడిపల్లి పురుషోత్తం గారు, మన స్కూలు సారి గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ప్యాడ్లు పెన్నులు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ మంచిగా చదువుకోవాలని, పోయిన 2024 సంవత్సరంలో 16 మంది ఎగ్జామ్ రాయగా 14 మంది పాస్ అయ్యారు. అలా ఈ 31 మంది ఎగ్జామ్ రాయడానికి రాసి 100% పాస్ అవ్వాలని వాళ్ళందరికీ ముందుగా గ్రామ పెద్దల తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనకి ప్రతి విద్య మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారు. ఉచిత విద్యని అందిస్తున్నారు. ఉచిత కోచింగ్ సెంటర్ను పెట్టి తిరువూరులోని అంబేద్కర్ ఆశయ సాధన మీద ఉచిత కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. మీరు మంచిగా చదువుకొని
మంచి మార్కులు తెచ్చు 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకి 9 గంటల్లోపే చేరుకున్నారు. గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల్లో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ లాంటి వస్తువుల్ని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకష్ట హర చతుర్థి సందర్భంగా దేవాలయ మండపంలో 100 మంది దంపతులతో వేద మంత్రాలతో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో మరియు దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్, ధర్మకర్తల మండలి సభ్యులు వీరమాంజనేని శైలజ, సుశీల పాల్గొన్నారు. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున కూడా సుమారుగా 100 మంది దంపతులతో చాలా దిగ్విజయంగా వేద మంత్రాలతో నిర్వహించబడింది. మరి ఈ లక్ష్మీ గణపతి హోమం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ లక్ష్మీ గణపతి హోమంలో కనుక పాల్గొన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, గృహప్రవేశం, వివాహం ఇలా చూసుకున్నట్లయితే అనేక కార్యాలు నెరవేర్చుకోవచ్చు. ఈ లక్ష్మీ గణపతి హోమంలో కనుక పాల్గొన్నట్లయితే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 511 రూపాయలు చెల్లించి తమ గోత్రనామాలను ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దేవస్థానానికి ఎటువంటి కొట్టు ఆదాయం గాని అలాగే దేవస్థాన భూములు గాని ఏమీ లేకపోయినా కూడా ఈ దేవాలయం ఒక విశిష్టతను తెలుసుకుని చాలా మంది భక్తులు వస్తు రూపేణ, ధన రూపేణ మాకు విరాళాలని తీసుకురావడం జరుగుతుంది. వారందరికీ కూడా ధర్మకర్తల మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దేవస్థానం మండపం ఏదైతే ఉందో దీని అభివృద్ధి పనులు కూడా మేము వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము గ్రిల్స్ వేపించడం, అలాగే మెయిన్ డోర్స్ వేపించడం, బాత్రూమ్స్ నిర్మించడం, మహిళలు ఇబ్బంది పడకుండా హోమానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి బాత్రూమ్స్ నిర్మించడం, ఇలాంటి చాలా గొప్ప కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది మా ఈవో గారి సహకారంతో. మరి దేవస్థానం అభివృద్ధి పనులు ఇంకా ముందు ఎన్నో చేపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఓం గణేష్. బంటుపల్లి రోడ్ లో ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహారి చతుర్థి సందర్భంగా మన దేవాలయంలో వేద మంత్రాలతో లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు ప్రోత్సహించిన మా చైర్మన్ గారు సాయిన రాజేష్ గారు, అలాగే మా ధర్మకర్తలు, మా అర్చక స్వాములు, మా దేవస్థాన సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ముందుండి ఈ హిందూ ధర్మాన్ని, హిందూ ప్రచారాన్ని
మనం ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ముందు కార్యక్రమాలు కూడా మేము భక్తుల సహకారాలతో వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే కళ్యాణ మండపం కూడా మేము త్వరలో సుమరంగా చేసి శుభకార్యాలకి భక్తులకి ఉచితంగా కాకుండా కొంతమేర ఒక నార్మల్ రేట్లతో మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఓం గిరీశ్వరాయ నమః. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములని పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలు వాసవి చౌక్ సెంటర్లో గల శ్రీరాముల విగ్రహానికి వైశ్య సంఘాల పెద్దలతో కలిసి నివాళులర్పించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు, పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు పుడతారు, లీడర్స్ పుడతారు, కానీ కాజ్ కోసం చనిపోయే అంత స్ట్రెంత్ ఉండే వ్యక్తి పుట్టడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నాకు తెలిసి ఏదైనా ఒక కాజ్ కోసం అంటే హంగర్ చేసి అంటే ఆమరణ నిరాదీక్ష చేసి శాంతియుతంగా చనిపోయిన వ్యక్తుల్లో ఈయన బహుశా ప్రపంచంలో ఈయన ఒక్కలే ఉంటారేమో. అంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి మనకి నిజంగా ఆయనే కనుక ఆ రోజు అంత కష్టపడకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అయ్యేది కాదు. ఇదే కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలకి ఆయనే ప్రధాన కారణంగా నిలిచేది. అలాంటి మహానుభావుని మనం స్మరించుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఆయన స్మరించుకుంటమే కాకుండా ఆయన చేసిన త్యాగాలు మనం తరతరాలు గుర్తుంచుకుని మనకంటూ తెలుగు జాతికి గౌరవం తెచ్చిన వ్యక్తుల్లో ప్రథమంగా నిలిచే వ్యక్తి. శ్రీ వీరమ్మ తల్లి అమ్మవారి చల్లని ఆశీస్సులు, దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాము ప్రతిష్ఠించనున్న విగ్రహ మూర్తులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే రాముకి వేదాశీర్వచనం అందజేసి సత్కరించారు. దిగ్బంధః హిందూరాభస్త్రినేత్ర ప్రదుతరజనరో హస్తపద్మైర్దధానో దంతం పాశాంకుశైర్వా నిరుద్ధర విలసద్బీజపూరాభిరామః బాలేంద్రఖ్యాతిమౌలికరింద్రియే ప్రతిష్ఠతి. రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. ఓం పర్యాప్త్యానందరాయ సర్వస్తోమోతి ఆత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య దిక్కే సర్వమే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని సుమారు 10,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి పాల పొంగళ్లు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకి ఎటువంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. గొర్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో చేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ వారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం సందర్భంగా ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవార్ల దర్శనానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా పాల పొంగల్ నివేదన మొక్కుబడులు కూడా చెల్లించుకుంటున్నారు. ఈ రోజు జరగబోయే పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ కొండలమ్మ అమ్మవారి క్షేత్రంలో ఈరోజు ప్రాతకాలమున అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనార్థం కల్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి సన్నిధిలో అష్టోత్తర శతనామాలు, అలాగే విద్యార్థులు పరీక్షా సమయం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం కొరకు పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత కలవడం కొరకు వారి సర్టిఫికెట్లని హాల్ టికెట్లను తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనలు, నామకరణలు, వాహనం పూజలు నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. యథావిధిగా గొర్రెల సత్యనారాయణ గారు వారి సిబ్బంది ఇక్కడే ఈ దేవాలయం మీద ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం. భక్తులకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.